ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఏదో తేడాగా ఉందేంటి? కంగారు పడకండి. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ పరామర్శించారు, ఓకే, బట్ నవ్వుతా ఉన్నారు ఆయన. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంట, జనసేన. లోకేష్ గారు కూడా చూడండి అంత్యవేతలో పాల్గొన్న శవపేటికని మోసారు. ఆ కుటుంబానికి ఆయన సొంత డబ్బులు 25 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఎవరు నవ్వలేదు, అందరూ బాధాతప్త హృదయాలతో ఉన్నారు. ఎక్కడ కూడా జై తెలుగుదేశం అనో, జై పవన్ అనో, జై జనసేన ఎక్కడ వినిపించలేదు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. జై జవాన్ అని వినిపించింది, వందే మాత్రం అని వినిపించింది. మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. నేడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. వాళ్ళకి శరత్ ఉద్యోగం తీసేశారు, ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఇప్పుడు పరామర్శకి దయచేసి ఆ చిక్కటి చిరునవ్వు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి వాళ్ళ బాధని పంచుకుంటే. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటుంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు. ఎందుకు అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? తేడమైతే వెనక్కి తాలేము కానీ. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం. మాటలు అన్నది ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడింది నిజమేనా? దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలు పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఎలా చెప్పాను ఆచార్య గారు? మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకున్నా అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకున్నా అదే చూశానయ్యా. జవాడ వరదలు వస్తే ₹1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు పార్టీ తరపున. అది కూడా ఎవరికైనా దానం చేయదలుచుకున్నారు. ఆహా, ఎంత గొప్పోళ్ళు సార్ మీరు. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. మేము చర్చించి ఒక పెద్ద సమావేశం పెట్టుకుని తీర్మానం చేసుకుని అప్పుడు ఇస్తాం డబ్బులు అన్నారు. ₹1 కోటి. వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన? చిల్లి గవ్వ కూడా రాలేదు, ₹1 కూడా రాలేదు ఇప్పటిదాకా. కక్కుతుల నా కమండలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.